ఈ సినిమాకి డే వన్ నుంచి ప్రతి విషయంలోని చాలా కష్టాల నుంచి చాలా మంచి బయటకు వచ్చిందండి. ఎప్పుడు టెన్షన్లు ఎక్కువ ఉండేవి, అది మెల్లి క్లియర్ చేసుకుంటూ బయటకు వచ్చి ఇంకా బెటర్మెంట్ వస్తూనే ఉండింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర రోజు నుంచి ప్రొడ్యూసర్ గారికి కానీ, మహేష్ కానీ, నాకు కానీ ప్రతిసారి ఇదే జరిగింది. రెండు రకాలుగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ విక్టరీ ఏంటంటే, ఎప్పుడైతే జగత్ బాబు గారు మా సెట్లోకి ఎంటర్ అయ్యారో జగ్గుబాయ్ క్యారెక్టర్లో, అవాళ ఫస్ట్ విక్టరీ అనుకున్నాం. ఓకే, సినిమా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళామని. ఇవాళ మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు అందరికీ తెలియని ఒక విషయం ఏంటి అంటే, జగత్ బాబు గారు ఫ్రైడే రోజు సాటర్డే రోజు ఏమన్నారంటే, మండేకి నాకు ఈ సినిమా సక్సెస్ అని గ్యారంటీ వచ్చాక నేను సక్సెస్ మీట్కి వస్తాను, నా క్రెడిబిలిటీ నేను కోలుకోలేను, గ్యారంటీ నేను రావాలి దీనికి సక్సెస్ మీట్కి అంటే నాకు సక్సెస్ అని కన్ఫర్మేషన్ రావాలి అన్నారు అనమాట. సో ఇవాళ ఆయన వచ్చారంటే నాకు పెద్ద భారం లోపల నుంచి దిగింది. ఓకే, జెన్యున్గా నమ్మారు అని చెప్పి. నెక్స్ట్, ఇప్పటిదాకా నేను చేసిన కథలన్నీ ఒక కొత్త కథలంతో ఉన్న ఒక స్టైల్లోనే చేసుకుంటూ వచ్చారు. ఇది నా ఫస్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. ఒక సింపుల్ కథని ఎంత కొత్తగా తీయొచ్చు అనే ప్రయత్నంలో వెళ్ళింది. అండ్ ఈ సినిమాకి జగత్ బాబు గారు యాడ్ అవ్వడం చాలా పెద్ద అడ్వాంటేజ్. రెజీనా రావడం, అచ్చు మ్యూజిక్ ఇవ్వడం, సాయి శ్రీరామ్ డిఓపి, టెక్నికల్గా చాలా ఇది వచ్చింది. అన్నిటికన్నా మళ్ళీ మహేష్. నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్మితే గట్టిగా నమ్ముతానండి. ఈ సినిమా చాలా మంచి సినిమా నేను నమ్ముతున్నాను. చూసిన వాళ్ళందరూ ఫేస్లో చిన్న చిరునవ్వుతూ ఉన్నారు, కావాల్సినప్పుడు నవ్వుతున్నారు, థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అండ్ మహేష్ గ్యారంటీ పెద్ద డైరెక్టర్ అవుతాడండి. ఈ సినిమాలో నాకు వచ్చింది ఏంటి అంటే, మామూలుగా ప్రతి సినిమాకి నాకు ఫోన్ చేసి బాగా చేసేవయ్యా, సినిమా బాగుందయ్యా అంటారు. కానీ నాకు డే వన్ నుంచి సినిమాకి ఫోన్ చేసిన వాళ్ళందరూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి, ఓపెనింగ్లు అదిరిపోతున్నాయి అంటున్నారు. నాకు మామూలుగా ఈ భాష అర్థం కాదండి. ఎందుకంటే ముగ్గురులో ఒక్కడి నుంచి చేసుకున్న సినిమాలు అలాంటిది మనకి కలెక్షన్స్ ఏంటి, మనకి కలెక్షన్లు ఏంటి, ఓపెనింగ్ ఏంటి అని ఆలోచన ఉంటుంది. అలాంటిది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చెప్తుంటే నాకు అర్థమైన విషయం దాని నుంచి ఏంటంటే, కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాన్ టు ద థియేటర్. సో మనల్ని నమ్మి సినిమాని చూడడానికి అంతమంది వెళ్ళారు. సో నాకు అర్థమైన విషయం దాని నుంచి అదే మాట. సో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, మమ్మల్ని నమ్మినందుకు, మా సినిమాని నమ్మినందుకు. మా ప్రొడ్యూసర్ వంశీ గారు డే వన్ నుంచి మామూలుగా మహేష్ డైరెక్టర్, నేను హీరో అనగానే డే వన్ నుంచి అందరికీ టెన్షన్ ఉంటుంది, ఏంటి ఇద్దరు కుర్రోళ్ళు కలిసి చేస్తున్నారని. ఈనాటి వరకు నమ్ముతూనే వచ్చారు, ఇప్పటికీ నమ్ముతూనే వస్తున్నారు. అండ్ హ్యాపీ ఏంటి అంటే, చాలామంది కంపేర్ చేస్తూ ఏం చెప్పారంటే, నా ఇంతకుముందు సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 1 వీక్లో చేసింది, ఈ సినిమా 3 రోజుల్లో చేసిందని. అప్పుడు ఇవాళ వచ్చి ప్రొడ్యూసర్ గారు చెప్పారన్నమాట, మొన్న వెడ్నెస్డేకే ఆయనకి రావాల్సిన డబ్బులన్నీ వచ్చినాయి అంట, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ అన్నారు. సో మా పరంగా మేము చేసిన పని, మమ్మల్ని నమ్మి పెట్టిన డబ్బులు, డిస్ట్రిబ్యూటర్లు కొన్న డబ్బులు అందరూ సేఫ్ అయ్యారు. ఇక్కడి నుంచి సినిమాని ఎంత పెద్ద సినిమా చేస్తారనేది మీ ప్రెస్ వాళ్ళ చేతిలో, ప్రేక్షకుల చేతిలో ఉంది. సో మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పి